अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं त्वं भक्तानां एकदन्तमुपास्महे। आदित्योऽर्को रविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेलिस्तीक्ष्णां शृण्मिहिरो रविः। 2026 సంవత్సరం మార్చి నెల 8వ రాశి వృశ్చిక రాశి. మేష వృశ్చికయోర్భౌమ. అయ్యా, వృశ్చిక రాశిని గురించి చెప్పడానికి ఎక్కడ ఏ అవకాశం కనపడలేదు. సరిగ్గా చెప్పాలంటే ఈ రాశి పరిస్థితి కాలసర్ప దోషం, భృగు షట్క దోషం, అర్ధాష్టమ గురుడు, అష్టమ గురువు. ఎంత ఉందంటే అసలే కోచుట, దానికి సారాయి పోసేట, పైన కిరసనాలు ఉండ మీద పోసేట, నిప్పంటించేట. ఇక అది చేసే శాస్త్రం ఇట్లా ఉండవు శాస్త్రులు. అంత ఘోరమైన పరిస్థితి. అష్టమ గురువు ప్రాణకంటకుడు, మరి అర్ధాష్టమ కుజుడు అనారోగ్య కారకుడు. మరి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. భృగు షట్క దోషం, భార్యాభర్తలకి ప్రతికూలత. భార్యాభర్తలు కలిసి ఉంటారా వెళ్ళిపోతారా అనేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ భృగుడు శుక్రుడు 6ంట ఉండటం, అష్టమంలో గురువు ఉండటం చాలా బాధాకరంగా కనబడుతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు నన్ను అడిగితే బియ్యం లేవండి, రోజు అన్ని బియ్యం గంజి కలుసుకొని తాగండి, తప్పలేదు. మీరు మాత్రం బయటికి రావద్దు, ఏ పని చేయొద్దు. ఎందుకంటే అన్నం కంటే గంజి చాలా బలమైందంటారు. ఒకప్పుడు అన్నం వండితే ఎట్లా ఉండేవాళ్ళంటే ఎసరు ఎక్కువ పెట్టేవాడు, పెట్టి గంజి వార్చేవాడు. ఆ గంజిలో కాస్త ఉప్పు వేసుకొని గంజి తాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గంజి వల్ల వచ్చిన బలం అన్నం వల్ల రాదని శాస్త్రం ఉంది. మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మాకేదో కష్టం వచ్చిందనుకోవటం కంటే సమయానికి దొరికింది తిని జీవనం జరుపుకోవటం మంచిది. కాదండి, నువ్వు చెప్పటం మాటలు బాగానే చెబుతావు కానీ చేయటం చాలా కష్టం అనుకుంటే ఇక జీవితంలో మీరు ఇక మళ్ళీ బాగుపడలేరు. పట్టాలు తప్పినటువంటి రైలు మళ్ళీ పట్టాలు ఎక్కడ మాటలా? మరి పల్టీ కొట్టినటువంటి బస్సు ఉందండి, దాన్ని మళ్ళీ నిలబెడితే కూడా ఆ బస్సు నడవగలదా? అట్లాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళు దెబ్బ తిన్నారంటే మాత్రం మళ్ళీ పైకి రాలేదు. ఈ వృశ్చిక రాశి అంత ఘోరాతి ఘోరంగా ఉంది అని చెప్పాలి. కాబట్టి ఈ వృశ్చిక రాశికి ఎవరయా దిక్కంటే దేవుడే దిక్కు. దేవుణ్ణి మించిన వాడు ఎవరూ లేరు. ఎందుకంటే ఈ దైవాన్ని పూర్తిగా నమ్ముకొని ఉండటం మంచిది. తర్వాత మరి అష్టమ శని ప్రాణకంటకుడు. కనీసం ఏమీ లేదు, నువ్వు బయటికి పోవద్దాయా అని నేను చెప్పా కదా, ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు. కాలు కటిక్గా మెలకబడుతుంది, తిరిగిపోతుంది. ఏమయ్యా 6 నెలల కదా నువ్వు లేవడానికి వెళ్ళలేదు, కట్టేసేస్తారు, రాడ్ వేస్తారు. ఎవరన్నా పడ్డాడా, దెబ్బ తగిలిందా, ఎవరన్నా చూశారా? ఏమీ లేదు. ఉన్నట్టుండి పడిపోయి నడువులు ఇరిగిపోయి జీవితంలో లేవలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లాంటి టైంలో నడువులు ఇరిగిపోయినాయి, జీవితం మొత్తం మంచానికి. అట్లాంటి వాళ్ళని నేను కళ్ళతో చూశా. కాబట్టి ఈ అష్టమ రాశి, ఈ వృశ్చిక రాశి చెప్పడానికి వీలుగానటువంటి పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. ఇప్పుడు కూడా దైవే బలే దుర్బలే అన్నారు. దైవ బలం లేకపోతే ఏమవుతుందంటే ఎండాకాలంలో సుడిగాలి వస్తుంది. ఆ సుడిగాలి వస్తే ఏమవుతుందంటే చిన్న చిన్న కాగితాల దగ్గర నుంచి, చిన్న చిన్న ఆకుల దగ్గర నుంచి మొత్తాన్ని లోపలికి లాక్కుంటుంది. గిర 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 తీసుకుని పైకి వెళ్ళిపోతుంది. ఆకులు కానీ కాగితాలు కానీ మళ్ళీ కింద పడతాయంట, పొడి అయిపోతాయి.
అది ఎట్లాగో ఈ వృశ్చిక రాశి పరిస్థితి కూడా అట్లా కనపడుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఇది కాకుండా తల్లిదండ్రిని పూజించండి, భార్యను జాగ్రత్తగా చూసుకోండి, ఇష్ట దైవాన్ని పూజించండి. ఇప్పుడు కూడా ఏమిటా అంటే ఒక ధర్మం చెబుతా, 100 నోములు వచ్చిందండి, ఒక్క రంకు చేసిందిట. ఈ 100 నోముల ఫలితం పోయింది. ఎందుకంటే ఎప్పుడో ఏ జన్మలో చేసుకున్న పాపం ఇట్లాంటి టైంలో బాగా నష్ట కష్టాలు తెస్తుంది. కాబట్టి ఈ టైంలో వచ్చినటువంటి కష్టం నుంచి మీరు బయటపడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకొని దానికి తగిన దోషాన్ని పోగొట్టుకోవాలి. ఈ టైంలో వివాహాలు శుభకార్యాలు జరిగినా కూడా భార్యాభర్తలు మళ్ళీ జీవితంలో కలిసి ఉంటారని చెప్పలేదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా అర్థానంగా ఉంది. ముందు ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. స్వస్తి.